సంఘానికి, కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా సహోదరులు జోషువా గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్ని విషయాల్లో చాలా ప్రావీణ్యం చెందినటువంటి వ్యక్తి. నేను ఆయన మా స్థానిక సంఘంలో, ఆకివీడి సంఘంలో ప్రారంభం నుంచి తబలా వాయించేవారు. తబలా వాయించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ మధ్యన ఆయన కీబోర్డ్ కూడా ప్లే చేస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ చక్కని సౌండ్ ఆపరేటర్. ప్రసంగాలు కూడా చేస్తున్నారు, ఒక సంఘాన్ని నడిపిస్తున్నారు. దేవుడు ఇంత మంచి తలాంతులు సహోదరులకు అనుగ్రహించిన విధానం బట్టి దేవుని నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ కూడి వచ్చినటువంటి దైవజనులకు కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చాలామంది అనుభవము కలిగిన విశ్వాసులు ఉన్నారు, వాక్య అనుభవం కలిగినటువంటి దైవజనులు. నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు, తండ్రి సమానులు. వారి పరిచర్య అనుభవం ముందు, వారి యొక్క వాక్య జ్ఞానం ముందు, వారి యొక్క వాక్యపు అనుభవం ముందు నేను చాలా చిన్నవాడిని. ఇటు దైవజనుల ముందు నిలువబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు నాకు ఎటువంటి యోగ్యత లేదు. అయినను దేవుడు నన్ను ప్రేమించి ఈ చిన్న అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. సమయము 9:40 అయింది. 10 గంటలు దాటితే వినికిడి శక్తి సగటు మానవుడికి ఉండదు. కాబట్టి దాదాపుగా నేను క్లుప్తంగానే నా యొక్క వర్తమానాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక కొత్త సందేశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడటం లేదు, కానీ చాలా తేలికపాటి మనం తరచుగా ధ్యానం చేస్తున్నటువంటి వాక్యమే, తరచుగా మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశమే ఈ రాత్రికాల సమయంలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే నా ప్రసంగానికి నేను ప్రసంగము ప్రారంభించక మునుపు ఒక చిన్న ప్రశ్నతో నేను ఈ యొక్క సందేశాన్ని ప్రారంభించాలని నేను ఆశపడతా ఉన్నాను. మీలో అనేక మందికి అనేక మార్లు ఇతరులు మిమ్మల్ని ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అనేక విషయాల నిమిత్తము ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కొన్ని ప్రశ్నలకు మీరు జవాబు చెప్పగలిగే స్థితిలో ఉంటారు, కొన్ని ప్రశ్నలకు మీరు జవాబు చెప్పలేని స్థితిలో ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ యవ్వన బిడ్డలు చాలామంది కనిపిస్తూ ఉన్నారు, చదువుకున్నటువంటి వారు. మీ యొక్క పరీక్షా పత్రంలో ప్రశ్న పత్రంలో క్లిష్టమైనటువంటి ప్రశ్నలు కొన్నిసార్లు మీరు ఎదుర్కోవాలా. మీరు బాగా చదివే వాళ్ళు ఏం చేస్తారు, ఎంత క్లిష్టమైనటువంటి ప్రశ్న అయినా సరే జవాబు చెప్పగలుగుతారు. కొన్నిసార్లు మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బాగా కష్టం అనుకోండి, ఏం చేస్తాం, విడిచిపెట్టేస్తాం. కాబట్టి రాత్రికాల సమయంలో నేను అడిగే ప్రశ్న అది చాలా కష్టతరమైనటువంటి ప్రశ్న కాదు. నేను అడిగే ప్రశ్న అది జవాబు చెప్పలేని ప్రశ్న కాదు, చాలా తేలికపాటి ప్రశ్న. మీరు ఆరాధనకు హాజరవుతా ఉన్నారా లేదా అని నేను అడగటం లేదు, లేక మీ యొక్క ఉపవాస కూడికల్లో ప్రార్థనలో మీరు పాలు పంపులు పొందుకుంటా ఉన్నారా అని నేను అడగటం లేదు. దట్ ఈస్ నాట్ మై క్వశ్చన్. మీరు దినదినము వాక్యము లేఖనాలు పఠిస్తూ ఉన్నారా అన్న ప్రశ్న కూడా నేను అడగటం లేదు. ఈ రాత్రికాల సమయంలో నా చిన్న ప్రశ్న, మీరు నిజముగా రక్షింపబడ్డారా? ఇది నా ప్రశ్న. కొంతమందికి బాధ అనిపిస్తుంది ఈ ప్రశ్న వింటే. అదేంటి, మేము చాలా కాలం నుండి క్రైస్తవులుగా ఉన్నాం, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాం, మాకు క్రైస్తవ నేపథ్యం ఉంది,
ఇదేంటి బాబు ఈ రీతిగా అడుగుతా ఉన్నారని చెప్పి కొద్దిగా బాధ అనిపించవచ్చు. అయితే మానవులుగా లేఖనాల యొక్క వెలుగులో మన యొక్క ఆత్మీయ స్థితి అనుదినము పరీక్షించుకోవాలా. అందుకని ఈ ప్రశ్న వేశా, మీరు నిజముగా రక్షింపబడ్డారా? ఒకవేళ మీరు రక్షింపబడినటువంటి అనుభవంలో దేవుని కొరకు నమ్మకముగా ముందుకు కొనసాగుతా ఉన్నారా? ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న మారు మనసు లేనటువంటి వారికి, రెండవ ప్రశ్న విశ్వాసులుగా కొనసాగుతా ఉన్న వారికి. నేను ఎందుకు ఈ యొక్క ప్రశ్న మీ ముందుంచానంటే, ఒకానొక దినము రాబోతా ఉంది. మన ప్రభువు అతి త్వరలో రానై ఉన్నాడు. ఆ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు మరణ పునరుద్ధానం యొక్క కార్యము ద్వారా ఆ పునరుద్ధాన ఆత్మను మనకు అనుగ్రహించాడు గనుక, ఆయన వాగ్దానం చేశాడు గనుక మన ప్రభువు అతి త్వరలో రానై ఉన్నాడు. హీఈస్ కమింగ్ బ్యాక్ సూన్. ఆయన అతి త్వరలో రానై ఉన్నాడు. అయితే ఆయన మొదటి రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది. ప్రభువునందు మృతి పొందిన వారు, అలాగే ఆ దినమున సజీవులుగా ఉన్నటువంటి వారు, విశ్వాసులు ఎత్తబడతారు. మధ్యాకాశంలో మహిమగల రాజు అనేటువంటి యేసు ప్రభువు వారు ఏడేళ్ల సుదీర్ఘమైనటువంటి గొర్రెపిల్ల విందును వధువురాల కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ 7 ఏళ్ళు కూడా మరి ఈ భూలోకంలో ఎవరైతే క్రీస్తును అంగీకరించిన వారు ఉంటారో వారందరికీ శ్రమకాలం. ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో పైన మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క వివాహానికి ఆహ్వానింపబడినటువంటి వధువురాలు అనగా సంఘానికి దేవుడు గొప్ప విందును ఏర్పాటు చేస్తాడు. చక్కని విందు. అయితే ఆ విందు అయిన తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఆయన న్యాయపీఠంపై కూర్చుంటాడు, ధవల సింహాసనంపై కూర్చుంటాడు. చక్కగా భోజనం పెట్టాక అప్పుడు అడుగుతాడు లెక్కలు. ఈ లోకంలో జీవించినటువంటి దినాల్లో నా కొరకు నువ్వు ఎంత నమ్మకస్తుడిగా జీవించావు, ఎంతవరకు రక్షణార్థమైనటువంటి క్రియలు నా కొరకు కనపరిచావు, ఎంతవరకు నా నిమిత్తము ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రయాసపడ్డావు, ఎంతవరకు నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకునే స్థితిలో ఉన్నావు. ఈ ప్రశ్నలన్నీ అడుగుతాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తా ఉన్నప్పుడు, అయితే తాను జరిగించిన క్రియలు చొప్పున ఆయన న్యాయపీఠం ఎదుట. కాబట్టి ఒకానొక దినమున ఆ యొక్క ప్రభు దినమున ఆయన న్యాయపీఠముపై కూర్చుండి మన క్రియలు ఎటువంటివో ఆయన పరీక్షిస్తాడు. తగిన రీతిగా తన విశ్వాసులకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నేను ప్రారంభంలో సంధించినటువంటి ప్రశ్న మనం ఆలోచన చేస్తే, నీవు నిజముగా రక్షింపబడ్డావా? రక్షణ అనే మాట నా వాక్య ధ్యానపు అంశము. చిన్ననాటి కాలం నుండి ఆ మాట వింటూనే వస్తా ఉన్నాం కదండి. అనేక మార్లు బోధకులు బోధిస్తూ ఉన్నారు. అనేక మార్లు ఈ యొక్క మాటను తరచుగా వాక్య పరిచర్యలో వింటూ వస్తూ ఉన్నారు.
కొన్ని మార్లు మనం పాడుకున్నటువంటి పాటల్లో కూడా ఈ యొక్క మాటను తరచుగా వింటూ ఉంటాం. అయితే ఎంతవరకు ఈ రక్షణను బట్టి మనము ప్రభావితం అవుతా ఉన్నాం? దురదృష్టకరము, నేటి క్రైస్తవ సంఘము, దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి స్థానిక సంఘాలు, సార్వత్రిక సంఘము ఈ లోకానికి ప్రభావితం అవుతా ఉంది. ఎంత విచారము! క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి యవనస్తులు ప్రత్యేకంగా వాక్యానికి ప్రభావితం కావలసినటువంటి యవ్వన క్రైస్తవులు లేక యవ్వన తల్లిదండ్రులు లేక విశ్వాసులు నేటి దినాన్న ఈ లోకమును బట్టి లోకానికి ప్రభావితం అవుతా ఉన్నారు. చాలా విచారం ఇది. ఫలానా అధికారి, ఫలానా వ్యవస్థ, ఫలానా నాయకుడు, ఫలానా నటుడు, వీరిని బట్టి వీరి యొక్క లక్షణాలను చూస్తూ వారి యొక్క స్వభావాన్ని అనుసరిస్తూ అవలంబిస్తూ ఈ లోకానికి ప్రభావితం అవుతా ఉంది నేటి క్రైస్తవ సార్వత్రిక సంఘం. వాస్తవానికి మనము ప్రభావితం కావాల్సింది దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ప్రభావితం అవ్వాలా, ఉజ్జీవింపబడాలా, పురిగొల్పబడాలా. నేను అందుకు ఆ ప్రశ్న మీ ముందు ఈ ప్రారంభ సమయంలో మీ ముందు ఉంచాను. మీరు నిజంగా రక్షింపబడ్డారా? ఒకవేళ రక్షింపబడితే రక్షింపబడినటువంటి అనుభవంలో మీరు ముందుకు కొనసాగుతా ఉన్నారు. రక్షణ మన జీవితంలో చాలా ప్రభావితం చేసే ఒక అంశము, చాలా ప్రభావితము. రక్షణ గురించినటువంటి మాటను మనం తరచుగా వింటా ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన పడినటువంటి శ్రమ, కలువరి శిలువలో ఆయన పడినటువంటి వేదన, ఆయన పడినటువంటి బాధలు మనకు జ్ఞాపకం రావాలా. అటు రీతిగా మనకు జ్ఞాపకము రాలేనటువంటి పక్షంలో రక్షణ ఏ రీతిగా మన జీవితంపై ప్రభావితం చేస్తుంది? నీవు రక్షణను గురించినటువంటి మాటను వింటా ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎటువంటిదో, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన పడినటువంటి శ్రమ, ఆయన కార్చినటువంటి ఆ అమూల్యమైనటువంటి రక్తము, ఆయన చేసినటువంటి విమోచన కార్యము మనకు జ్ఞాపకం రావాలా. రక్షణ అనే మాటను మనం తరచుగా మన యొక్క బోధల్లో లేక మన యొక్క వాక్య ధ్యానాల్లో, పాటల్లో మనం తరచుగా వింటా ఉన్నప్పుడు పాపం యొక్క తీవ్రత ఎటువంటిదో మనం జ్ఞాపకం చేసుకోవాలా. రెండిట్లకి సత్సంబంధం ఉంది కదండి. రక్షణ, పాపము. పాపం నుంచి విడుదలే రక్షణ. రక్షణ అనే మాటను మనం వింటా ఉన్నప్పుడు ఈ రాత్రికాల సమయంలో పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క పర్యవసానం ఎటువంటిదో మనం జ్ఞాపకం చేసుకోవాలా. అట్టి రీతిగా మనము ప్రభావితం అవ్వాలా, పురిగొల్పబడాలా, ఉజ్జీవింపబడాలా. అయితే ఈ రాత్రికాల సమయంలో ఇంకనూ మారు మనసు లేకుండా, ఇంకనూ రక్షణ అనుభవం లేకుండా ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే దేవుడు మంచి అవకాశాన్ని మీకు ఇస్తా ఉన్నాడు. రక్షణ ప్రణాళిక ఎటువంటిదో తెలియజేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి సమయం. దైవజనులు ఎంతగా భారంతో ఈ కూడికలు ఏర్పాటు చేశారంటే, ఒక్క ఆత్మ అయినా రక్షింపబడాలా, నశించిపోతున్నటువంటి ఒక్క ఆత్మ అయినా సరే రక్షింపబడాలా, మారు మనసు పొందాలా, క్రీస్తును అంగీకరించాలన్న తపన, ఆలోచన, భారము, ప్రయాసతో కూడినటువంటి ప్రణాళికే ఈ యొక్క సభలు. ధనాన్ని ఆర్జించడానిక కాదు, ధనము సంపాదించుకోవడానిక కాదు. ఈ సభలో ఏర్పాటు చేయడానికి గల కారణము సువార్త ప్రకటింపబడాలా, అనేకులు దేవుని తట్టు త్రిప్పబడాలా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో రక్షింపబడని, మారు మనసు లేనటువంటి వారు దేవుని వాక్యాన్ని వినాలన్న ఆశతో ఇక్కడికి వచ్చినట్లయితే
ఒకవేళ ఫిలిప్పీ పట్టణంలో చెరసాల అధికారి అపోస్తులను ప్రశ్నించినటువంటి రీతిగా, అయ్యలారా రక్షింపబడుటకు నేనేమి చేయవలని, ఈ యొక్క ప్రశ్నతో, ఇటువంటి ప్రశ్నతో ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుటకు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఏ రీతిగా ఆ యొక్క రక్షణ ప్రణాళికను మనం పొందుకోగలుగుతాం, ఏ రీతిగా ఆ రక్షణ భాగ్యంలో మనం చేర్చబడతాం. చెరసాల అధికారి అడుగుతా ఉన్నాడు, అయ్యలారా నేను రక్షింపబడటకు నేనేమి చేయవలను. అపోస్తలుడైనటువంటి పౌలు చక్కని జవాబు ఆయన ఇస్తా ఉన్నాడు ఈ ప్రశ్నకు. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. ఇది సులువైన జవాబు కదా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను. రక్షణ అనగా ఒక వ్యక్తి, ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి ఒక నీటి ఊబిలో మునిగిపోతా ఉన్నాడు అనుకోండి. ఒక నీటి ఊబిలో మునిగిపోతా ఉన్నాడు, బయటకు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, చాలా ప్రయత్నాలు, కేకలు వేస్తా ఉన్నాడు, అరుస్తా ఉన్నాడు, తనంతట తాను ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నీటి ఊబి నుండి రాలేకపోతా ఉన్నాడు. అదే సమయంలో మరి ఒక వ్యక్తి వచ్చి తన చెయ్యిని చాచి ఆ వ్యక్తిని బయటికి లాగాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? సహాయం. ఆత్మీయ కోణంలో ఈ మానవుడు చేసినటువంటి సహాయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, మానవుడు పాపములో నశించిపోతున్నటువంటి దినాల్లో, పాపంలో కొట్టిమిట్టలాడుతున్నటువంటి దినాల్లో దేవుడు అనేక మార్లు మానవుడికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నా సరే, మానవుడు దేవుని యొక్క కృపను తృణీకరిస్తూ, దేవుని యొక్క కృపను, ప్రేమను ధిక్కరిస్తూ పాపంలో నశించిపోతున్నటువంటి తరుణంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళిక కుమారుడైనటువంటి యేసు క్రీస్తు విమోచన కార్యము ద్వారా నెరవేర్చి నశించిపోతున్నటువంటి ఆ పాపిని రక్షించాడు. దుష్టుడు దుష్టత్వంలో నశించుట, ఒక దుష్టుడు తన పాపంలో చనిపోవుట, ఒక పాపి తన యొక్క పాపంలో నశించిపోవుట దేవుని చిత్తము కాదు. ఇది దేవుని చిత్తము కాదు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో పాపము అనే అవమాన భారముతో ఈ స్థలానికి మీరు వచ్చి ఉన్నట్లయితే, మీరు నశించిపోవుట దేవుని చిత్తము కాదు. అనేక మార్లు దేవుడు తన యొక్క కృపను కనపరుస్తూనే ఉన్నాడు. ఆదిలోనే ఆదాము అవ్వ తిరుగుబాటు చేసినప్పటికీ తన యొక్క కృపను కనపరిచాడు. మరొక అవకాశం ఇస్తూ వస్తా ఉన్నాడు. అయితే తన రక్షణ ప్రణాళికలో భాగంగా సంపూర్ణమైనటువంటి విమోచన అనుగ్రహించుటకు తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపి తన యొక్క విమోచన కార్యము ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు వారు మన స్థానంలో, మన పక్షమున నిలువబడి మనము పడవలసినటువంటి శిక్ష, మనము స్వీకరించవలసినటువంటి ఉగ్రత, మనము స్వీకరించవలసినటువంటి నింద, అవమానాలన్నీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో తానే భరించి మనందరికీ పాప విమోచన అనుగ్రహించాడు. ఇది రక్షణ. అయితే చెరసాల అధికారి ప్రశ్నించినటువంటి రీతిగా, అయ్యలారా నేను రక్షింపబడుటకు నేనేమి చేయవలను అన్న ప్రశ్నకు అపోస్తలుడైనటువంటి పౌలు జవాబిస్తా ఉన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో. ఈ యొక్క పత్రిక నేపథ్యం చూస్తా ఉన్నప్పుడు క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఏ పత్రిక ఇది? ఏం పత్రిక అండి? ఎవరు రాశారు?
ఎవరు రాశారమ్మా? అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి రాస్తా ఉన్నాడు. ఫీబే గారి ద్వారా ఒక వార్త అందింది. ఆయన కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు ఫీబే ద్వారా ఒక వార్త అందింది. సంఘంలో ఏదో అలజడి, సంఘంలో ఏదో అనైక్యత, సంఘంలో ఏదో ఆత్మీయత లేనటువంటి అనుభవం. ఈ విషయాలన్నీ విన్నాడు. విని వారిని సరిదిద్దుటకు ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. 2 గుంపులు కనిపిస్తా ఉన్నాయి ఈ సంఘంలో. ఏ సంఘం అది? రోమా సంఘము. ఒకటి అపోస్తలుడు పౌలు యొక్క సహోదరులు లేక స్వకీయ జనులు, యూదయ సమాజం, క్రీస్తును అంగీకరించినటువంటి యూదయ సమాజం కనిపిస్తూ ఉంది. రెండవది అన్యులలో నుండి రక్షింపబడినటువంటి క్రైస్తవులు కనిపిస్తూ ఉన్నారు. ఇరువురి దగ్గర ఒక సమస్య. ఒకరేమో స్వనీతిని వెంబడిస్తూ ఉన్నారు, వారు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు, తీర్పులు తీరుస్తూ ఉన్నారు. మేము నిబంధనా జనులం, మేము వాగ్దానము చేయబడినటువంటి జనులం, మేము స్వకీయ జనులం, దేవోక్తులు మాకు పరము చేయబడినవి అన్న గర్వము, అతిశయము. ఎవరు వాళ్ళు? యూదయ సమాజం. మరో పక్క ఇంకో గుంపు కనిపిస్తూ ఉంది, అన్యుల నుండి రక్షింపబడినటువంటి క్రైస్తవులు. వారికి అతిశయము, వారు కలిగినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి అతిశయపడతా ఉన్నారు. వీరి ఇరువురిని సరిదిద్దుటకు, వీరి ఇరువురికి పాఠాన్ని నేర్పడానికి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. నా స్వకీయ జనమా, నా యూదయ సమాజమా, నా ప్రియ క్రైస్తవుడా, మన ప్రారంభ స్థితి మనందరము కూడా పాపులమే అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు 3వ అధ్యాయంలో. ఎవరు అతీతులు కాదు. నువ్వు నిబంధనా జనులుగా పిలువబడుతున్నప్పటికీ పాపము విషయంలో నీవు పడిపోయిన వాడివే. నువ్వు అన్య మతస్థుల నుండి నువ్వు క్రైస్తవుడిగా మారినప్పటికీ నీ ప్రారంభ స్థితి నువ్వు పాపిగా పిలువబడిన వాడివి అని మాట్లాడుతూ ఈ యొక్క పాపానికి గల విరుగుడు, ఈ పాపానికి వైద్యము 1వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. నేను సువార్త నిమిత్తము సిగ్గుపడువాడును కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, గ్రీకు దేశస్థునికి రక్షణ కలుగు చేయుటకు ఇది దేవుని శక్తి. రక్షింపబడాలన్న ఆశ మనం కలిగి ఉండాలంటే ఎవరి మీద ఆధారపడాలా? దేవుని యొక్క శక్తి, మానవులను రక్షించు శక్తి, మానవులను విమోచించే దేవుని శక్తి, మానవులను పాపము నుండి విడుదల అనుగ్రహించే దేవుని శక్తిపై ఆధారపడాలని చెప్పి ఈ ఇరువురి గుంపులతో మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎలా రక్షింపబడతావు, ఏ రీతిగా రక్షణ భాగ్యాన్ని పొందుకుంటావు అన్నప్పుడు ఆ 13వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనము, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఇది నిశ్చలతో కూడినటువంటి రక్షణ, వాగ్దానము చేయబడినటువంటి రక్షణ. ఈ దినాల్లో చూస్తా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు చాలా వాగ్దానాలు చేస్తారు, చాలా వాగ్దానాలు. మేము అధికారంలోనికి రాగానే మొదటి దినాన్ని ఆ వాగ్దానాలను నెరవేరుస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేస్తారు. నెరవేరుస్తారో లేదో మనకు తెలుసు. కానీ రక్షణ గురించినటువంటి వాగ్దానము అది పరిపూర్ణమైనటువంటి వాగ్దానము. వాగ్దానం చేయవాడు నమ్మదగిన దేవుడండి. రక్షణ విషయంలో ఆయన వాగ్దానం చేయవాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రభువు నామమందు ప్రార్థన చేయవాడు ఎవడో, ఆడు ధనవంతుడా, పేదవాడా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా, యూదుడా, గ్రీకు దేశస్థుడా, భారతదేశస్థుడా, ఎవరైనా సరే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడి. సింపుల్, చాలా సులువు కదా ఇది. రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటకు ఈ లోకము
కింద నుండి పైకి చూస్తూ ఉంది మోక్షం వైపు. అనేక నీతి కార్యాలు, అనేక మంచి పనులు. ఒక బోధకుడు మనం చెప్తా ఉన్నాడు, కర్ణాటకలో ఒక మంచి పెద్ద నటుడు, ఆయన పేరు పునీత్ రాజ్ కుమార్ గారు, చనిపోయాడు ఆయన. ఈ బోధకుడు అంటా ఉన్నాడు, ఆయన మరి క్రీస్తుని అంగీకరించిన వాడు, క్రీస్తుని ఎరుగనివాడు, క్రీస్తు అంటే ఎవరో తెలియనివాడు. ఈ బోధకుడు అంటాడు, క్రైస్తవ బోధకుడే, పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి బోధకుడు పునీత్ రాజ్ కుమార్ గారు చాలా మంచి క్రియలు చేశారు, మంచి పనులు చేశారు, అనేక మంది పేదవాళ్ళకి బట్టలు పంచారు, ఆహారం ఇచ్చారు. కాబట్టి నేను అనుకుంటా ఉన్నాను, ఆయన పరలోకంలోనే ఉంటాడేమో. ఎంత భయంకరమైన బోధ, ఎంత అన్యాయమైనటువంటి బోధ. అయ్యగారు చెప్తా ఉన్నారు, అది సరి అయిన పదం, దుర్బోధ. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షణ. ఇది కేవలం దేవుని వరము, ఉచితమైనటువంటి వరము. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడు. అయితే రాత్రికాల సమయంలో ఒకవేళ ఆశతో ఈ రక్షణ ప్రణాళికలో నేను చేర్చబడాలా, ఈ రక్షణ భాగ్యాన్ని నేను స్వీకరించాలన్న ఆశతో ఒకవేళ ఇక్కడ ఈ స్థలంలో కూర్చొని ఉంటే ఏ రీతిగా రక్షింపబడతావు? ఏ రీతిగా ఆ యొక్క మంచి భాగ్యాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని హృదయంలో స్వీకరించగలుగుతావు? నీ ప్రారంభ అడుగు ఆ యొక్క రక్షణ ఆనందాన్ని హృదయంలో స్వీకరించాలంటే చాలా తరచుగా వింటున్నటువంటి మాట, లేక మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మాట, పరీక్షించుకునే మాట, పరిశీలన చేసుకునే మాట, మన పాపపు స్థితిని మనము గ్రహించాలి. మన పాపపు స్థితిని మనం గ్రహించాలా. మనం ఎట్టి పాపులమో మన యొక్క హృదయ స్థితిని మనం గ్రహించాలా. పాపమనగా ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఓ భక్తుడు అంటాడు, పాపమట గురి తప్పుటయే పాపం అంటాడు భక్తుడు. ఎంత బాగుందండి. దేవుడు మానవులకు ఏర్పాటు చేసినటువంటి లక్ష్యము, గురి, ఆ గురి నుండి, ఆ లక్ష్యము నుండి తప్పిపోవటయే పాపము. చూడండి, ఆదిలో దేవుడు ఒక మంచి ఉద్దేశముతో మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామును అవ్వను ఏర్పాటు చేశాడు. చాలా మంచి ఉద్దేశం, ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉద్దేశంతో ఇరువురును సృజించాడు. ఎలా అండి? ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు! ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు మానవులను సృజించినట్లుగా లేఖనాలు సెలవిస్తాం. ఎంత భాగ్యము! ఆయనతో సహవాసము చేయుటకు, ఆయనతో సాంగత్యము చేయుటకు, ఆయనతో నడువుటకు, ఆయనను ప్రతిబింబించుటకు, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి దినదినము మారుటకు మానవులను ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మానవుడు అపవాది యొక్క మాటకు లోబడి, అపవాది యొక్క మోసకరమైనటువంటి కుయుక్తితో కూడుకున్నటువంటి మాటకు లోబడి విధేయత చూపించి దేవుని స్థానాన్ని కోరుకున్నాడు మానవుడు. మీరు దేవతల వల్ల అవుతారంట. అమ్మో, నిజమేనేమో. దేవుని స్థానాన్ని కోరుకున్నాడు మానవుడు. అట్టి రీతిగా దేవునిపై తిరుగుబాటు చేశాడు. నిమిషమాత్రుడైనటువంటి మానవుడు నిత్యుడైన దేవునిపై తిరుగుబాటు చేశాడు. ఎంత అన్యాయము! అవిధేయత, తిరుగుబాటు, దురాశ. నేను దేవతల వలె, దేవుని వలె మరి అవుతానేమో అనే దురాశ. దురాశ గర్భము ధరించి పాపమును కనును. పాపము పరిపక్వత చెంది ఎంత దారుణము! పాపం యొక్క పర్యవసానము లేక పాపం వల్ల కలుగు జీతము మరణము. మానవుని యొక్క దురాశ మూలమున, మానవుని యొక్క అవిధేయత మూలమున, మానవుని యొక్క తిరుగుబాటు మూలమున లోకంలో ఏం ప్రవేశించింది? మరణం. నిత్య మరణము, నిత్య నరకం.
రక్షణ కేవలము నిత్య జీవముపై మాత్రమే ప్రభావితం చేసేది కాదు, కానీ రక్షణ అన్న మాటను మనం వింటా ఉన్నప్పుడు నిత్య నరకము కూడా మనకు జ్ఞాపకం రావాలి. రక్షింపబడిన వాడికి నిత్య జీవము, రక్షణ లేనటువంటి వాడికి నిత్య నరకం. ఇది పాపం. అయితే ఆ రక్షణానందాన్ని, రక్షణ సంతోషాన్ని నా ప్రియ సహోదర సహోదరి ఈ రాత్రికాల సమయంలో స్వీకరించాలన్న ఆశ నీలో ఉన్నట్లయితే నీ ప్రారంభ అడుగు మన పాపపు స్థితిని మనము గుర్తెరగాలి. జన్మతః మానవుడు పాపి, నీతిమంతుడు లేడు ఒక్కడును. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపో. ఎంత విచారము! కుమారుడైనటువంటి యేసు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి మారవలసినటువంటి మానవుడు తన యొక్క పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మన పరిస్థితి. మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మన స్వలాభము నిమిత్తము, మన దురాశ నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసినటువంటి గురి, ఆ లక్ష్యంలో ప్రయాణం చేయవలసినటువంటి మనము మన స్వకీయ ఆశలను బట్టి, మన దురాశలను బట్టి గొర్రెల వలె మానవుడు జన్మతః పాపి. నరుల యొక్క హృదయము అది బాల్యము నుండి చెడ్డది, ఏ మంచి లేదు. ఇదే బోధకుడు, ఇందాక మీకు జ్ఞాపకం చేసిన బోధకుడు ఇక్కడ పల్లెవాడలో బోధిస్తా ఉన్నాడు. ఎంత భయంకర, ఎంత దారుణంగా మరి అపవాది విశ్వాసులను మరి ఇటువంటి బోధ చేత లోబర్చుకుంటున్నాడంటే, అతను అంటున్నాడు కాలక్రమేణా మానవుడు పాపిగా మారాడంట. ఎంత భయంకరం ఇది! ఎక్కడుంది వాక్యంలో? కాలక్రమేణా మానవుడు పాపిగా మారాడు. తన ప్రారంభ స్థితి నీతిమంతుడే, తన ప్రారంభ స్థితి చాలా మంచివాడే. అయితే ఎదిగే కొద్దీ కాలక్రమేణా మంచి చెడులు మరి వివేచించే ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా మారాడట? పాపిగా మారాడట. ఎంత భయంకరము! ఆ రక్షణ ఆనందాన్ని, రక్షణ సంతోషాన్ని మన హృదయంలో స్వీకరించాలంటే మన యొక్క పాపపు స్థితిని మనము గ్రహించాలా. దావీదు భక్తుడి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుని సేవకుడిగా పిలువబడతా ఉన్నాడు, మంచి సాక్ష్యం పొందాడు. దేవుడికి ఉన్నతమైనటువంటి స్థితిని దావీదు గారికి ఏర్పాటు చేశాడు. అయితే బలహీనమైనటువంటి హృదయం కలిగినటువంటి దావీదు సగటు మానవాళి వలె, పాపము చేత నింపబడినటువంటి దావీదు చెయ్యరానటువంటి పాపము చేశాడు. వ్యభిచార పాపము. బెత్షెబతో పాపం చేసిన తర్వాత ఎంత దారుణం అంటే, ఆ పాపాన్ని కప్పిపుచ్చడానికి మరొక పాపం. చిన్నపిల్లలు చూడండి, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఏం చేస్తారు చిన్నపిల్లలు? ఇంకొక అబద్ధం. దాన్ని కప్పిపుచ్చడానికి మరొక అబద్ధం, మరొక అబద్ధం, మరొక అబద్ధం. దావీదు బెత్షెబతో చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చడానికి మరొక పాపం చేస్తా ఉన్నాడు. ఏంటా పాపము? తన భర్త అయినటువంటి యూరియాని చంపించేశాడు. దాని పర్యవసానము తన కుమారుణ్ణి కోల్పోయాడు. పాపము వలన కలుగు జీతము మరణం. నాథాన్ గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, అబ్బాయి నువ్వు చేసిన పని, నా దైవజనుడైనటువంటి నాథాను వాక్యాన్ని ఎత్తి చూపి మాట్లాడుతూ ఉంటే, అయ్యగారు అయ్యో నేను నీతిమంతుడినే, నేను చాలా మంచివాడిని, నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎప్పుడైతే తన చిన్న తన 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 చంటి బిడ్డను కోల్పోయాడో అప్పుడు గ్రహిస్తా ఉన్నాడు తన యొక్క పాపాన్ని. ఆ పాపాన్ని గ్రహిస్తూ పశ్చాత్తాపపడుతూ తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు 51వ కీర్తనలో. దేవా నీ కృప చేత నన్ను కరుణింపుము, నేను పాపంలోనే జన్మించాను, నా తల్లి నన్ను పాపంలోనే నన్ను గర్భం ధరించిందని చెప్పి తన పాపపు స్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు. నేను ఘోరమైనటువంటి పాపిని,
నీకు విరోధముగా పాపం చేశాను, నీకు వ్యతిరేకముగా పాపం చేశాను, నీకు నీ దృష్టిలో భయంకరమైనటువంటి దోషము నేను చేశానని చెప్పి ఒప్పుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోయజాలనటువంటి దోషము నేను మోస్తా ఉన్నానని చెప్పి ప్రభు సన్నిధిలో తన యొక్క పాపపు స్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన అంటే అది! ప్రభువా, దేవా, ఒక స్థిరమైనటువంటి మనసు నూతనముగా నా హృదయంలో మళ్ళీ పుట్టించు. నిలకడ లేదు, పాపములో పడిపోతా ఉన్నాను, పాపములో నశించిపోతా ఉన్నాను, పాపము చేత లోపరచబడిన స్థితిలో ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో. నిలకడ లేనటువంటి ఈ యొక్క హృదయానికి, పాడైపోయినటువంటి ఈ యొక్క హృదయానికి ఒక స్థిరమైనటువంటి మనసు తిరిగి నా హృదయంలో కలుగు చేయి. ఎంత గొప్ప ప్రార్థన! ఆ రక్షణ భాగ్యాన్ని, రక్షణ సంతోషాన్ని మనము స్వీకరించాలంటే మన ప్రారంభ అడుగు మన యొక్క పాపపు స్థితిని మనము గ్రహించాలా. ఎలా గ్రహించుకోగలుగుతావు? నీ పాపపు స్థితిని ఎలా గ్రహించుకోగలుగుతావు? మచ్చుకో 2 ఉదాహరణలు చెప్పండి. దేవుడు నీ పాపపు స్థితిని చూపించాలంటే నువ్వు చేయవలసిందేంటి? ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని వినాలా. వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని యొక్క వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వాలా. వింటా ఉన్నావా? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నావా? లూది అమ్మగారి యొక్క హృదయం ఎందుకు తెరవబడింది? లూది అమ్మగారి హృదయము ఆ ఫిలిప్పి పట్టణంలో అపోస్తలుడైనటువంటి పౌలు బోధిస్తా ఉన్నప్పుడు, సువార్తను ప్రకటిస్తా ఉన్నప్పుడు లూది అమ్మగారి హృదయం ఎందుకు తెరవబడింది? ఆశ, దేవుని వాక్యాన్ని వినాలనే ఆశ. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము పట్ల నువ్వు కలిగి ఉన్నట్లయితే, నేను వాక్యాన్ని వినాలా, దేవుడు నాతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను అన్న ఒక నిశ్చయతలో నీవు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా రాత్రికాల సమయం యొక్క పాపపు స్థితిని చూపిస్తాడు. వాక్యమత అది అద్దము వంటిది. అద్దములో మనం చూసుకుంటా ఉన్నప్పుడు మన ప్రతిబింబము చూడగలుగుతాం. ఏదన్నా చిన్న మచ్చలు మొటిములు ఉన్నాయనుకోండి, చాలా స్పష్టంగా కనిపిస్తాయి కదా. యాకోబు భక్తుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. తను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో వాక్యాన్ని అద్దంతో పోలుస్తా ఉన్నాడు. వాక్యం అనే అద్దంలో నీవు పరిశీలన చేసుకోగలిగితే నీ పాపపు స్థితి ఎటువంటిదో దేవుని యొక్క వాక్యం నీకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. లేదు, నేను కఠినపరుచుకుంటాను, నేను వాక్యాన్ని వినను, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తానంటే దేవుడు కార్యం చేయగలుగుతాడా? దేవుడు కార్యం చేయగలుగుతాడా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినటువంటి రీతిగా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయదము. హృదయం అనే తలుపు వద్ద వేచి ఉన్నప్పుడు, నీ హృదయం అనే తలుపును తట్టుచున్నప్పుడు ఆ తలుపులను తీయుటకు నువ్వు సిద్ధముగా ఉన్నావా లేదు? రాత్రికాల సమయంలో ఒక అధికారి ఉంటాడు అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయంలో. అతని పేరు ఫెలిక్స్ గారు అధికారి అపోస్తలుడైనటువంటి పౌలును తన యొక్క గృహంలోనికి పిలిచి తన ఇంటికి ఆహ్వానించి వాక్యాన్ని చెప్పమంటే పౌలు గారు తీవ్రమైన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విమర్శ దినముల గురించి, తీర్పుల గురించి, ఆశా నిగ్రహం గురించి ఫెలిక్స్ గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చక్కగా వింటా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఫెలిక్స్ యొక్క హృదయాన్ని సంధించడం ప్రారంభించాడో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ఈ రోజుకి ఇది చాలు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఎంత భయంకరమైనటువంటి స్థితి! నేను ప్రారంభంలో చెప్పినటువంటి రీతిగా దైవజనులు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, భారంతో ఈ కూడికలు ఏర్పాటు చేశారంటే వాక్యం వినాలా,
వాక్యము విని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకున్నటకు దైవజనులు ఎంత భారంతో ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేశారు. వాక్యమనే వెలుగులో మన యొక్క ఆత్మీయ స్థితిని మనము పరిశీలన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క స్థితిని, మన పాపపు స్థితిని చాలా తేటగా, సూటిగా, స్పష్టంగా చూపిస్తాడు. ఒకవేళ నువ్వు వాక్యాన్ని వింటా ఉన్నావు, మంచిదే. వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నావు, మంచిదే. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పాపం విషయంలో ఒప్పుకోని యొక్క హృదయంలో దేవుడు కార్యసిద్ధి కలుగు చేస్తా ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? పశ్చాత్తాపపడాలా. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. సుంకరి గారి ప్రార్థన చూస్తా ఉన్నప్పుడు లూకాసు సువార్త 8వ అధ్యాయంలో ఆకాశం వైపు తన కన్నులెత్తి చూచుటకు ధైర్యము చాలక తన రొమ్మును కొట్టుకుంటూ, అయ్యో నేను ఘోరమైనటువంటి పాపిని, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అటువంటి పశ్చాత్తాపం, పాపపు స్థితి దేవుడు మీకు చూపిస్తా ఉన్నప్పుడు పశ్చాత్తాపపడాలా. కన్నీటి ప్రార్థన. పశ్చాత్తాపపడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు ఎలా కార్యం చేస్తాడు? పాపం ఎటువంటిదంటే అది భయంకరమైనటువంటి వ్యాధి. అది భయంకరమైనటువంటి వ్యాధి. ఒక చచ్చిన శవాన్ని పురుగు ఎలా తింటదో, పాపము ఒక పాపి యొక్క హృదయాన్ని స్వాధీనపరుచుకొని ఒక చచ్చిన శవాన్ని పురుగు ఎలా తింటదో, ఒక చచ్చిన శవాన్ని పురుగు ఎలా తింటదో, పాపము ఒక పాపి యొక్క హృదయాన్ని అట్టి రీతిగా తినేస్తుంది. ఎంత భయంకరము! రిచర్డ్ బ్యాక్స్టర్ అని ఒక దైవజనుడు అంటాడు, పాపమట ఈ హృదయం అనే సింహాసనంపై ప్రభువును కొద్ది కొద్దిగా బయటకు నెట్టివేస్తుందంట. మార్టిన్ లాయిడ్ జోన్స్ అంటాడు, ఎంత సమీపంగా దేవునికి మనము జీవించగలుగుతామో, ఎంత సమీపంగా దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతామో, దేవుడు అంత స్పష్టంగా మనకి మన యొక్క పాపాలు చూపిస్తాడు. పాప స్థితిని మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? పశ్చాత్తాపపడుతూ మన యొక్క పాపపు స్థితిని మనము ఒప్పుకోవాలి. లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరు మారు మనసు పొందని ఎడల మీరు అలాగే నశించుదురు. వాక్యము తేటగా నీ పాపపు స్థితిని నువ్వు చూపిస్తా ఉన్నప్పుడు మారు మనసుతో కూడినటువంటి పశ్చాత్తాపపు ప్రార్థన అనుభవం నీలో లేనట్లయితే నీవు నశించిపోతావు. పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపము అనగా జాన్ న్యూటన్ గారు ఒక మాట అంటాడు, పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం అట పాపాన్ని గ్రహించాలా, పాపాన్ని ద్వేషించాలా, పాపాన్ని అసహ్యించుకోవాలా. అసహ్యించుకున్నటువంటి పాపము నుండి మనం ఎవరి తట్టు తిరగాల? దేవుని తట్టు తిరగాలి. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం. 2-3 కన్నీటి బొట్లు విడిచినంత మాత్రాన అది పశ్చాత్తాపము కాదు. అయ్యో నేను ఈరోజు ఈ పొరపాటు చేశానే, అయ్యో నేను ఈరోజు ఈ యొక్క తప్పు, ఈ యొక్క పాపం చేశానే, నేను బాధపడతా ఉన్నాను, చింతిస్తా ఉన్నాను, ఇలా చేయకుండా ఉండాల్సిందే. ఇది కాదు పశ్చాత్తాపం. నిజమైనటువంటి పశ్చాత్తాపము నీ పాపాన్ని ద్వేషిస్తూ, పాపాన్ని అసహ్యించుకుంటూ నీవు దేవుని తట్టు తిరగాలి. అగస్టిన్ గారు ఆయన యవ్వన వయసులో బైబిల్ కళాశాలలో పండితుడిగా పనిచేసేవాడు. ఒక బైబిల్ కళాశాలలో ఒక బైబిల్ ఉపాధ్యాయుడిగా చేస్తూ, చూడండి ఎంత విచిత్రమో. క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన అగస్టిన్, ఆయన తల్లి గారు మోనిక గారు నిరంతరము అగస్టిన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. ఉదయకాల సమయంలో బైబిల్ కళాశాలలో బోధిస్తూ, సాయంకాల సమయంలో భయంకరమైనటువంటి వ్యభిచార జీవితం జీవించేవాడు. భయంకరమైనటువంటి స్త్రీ వ్యామోహము చెందినటువంటి వాడు. ఉదయకాలంలో వాక్య బోధన, రాత్రి వేళలో వ్యభిచారం. ఒకానొక దినాన్న
ఆయన ముందు చిన్న కాగితం పడిందంట. ఒక బల్ల మీద కూర్చున్నాడు, చిన్న కాగితం. ఆ కాగితముపై రోమాపత్రిక 13వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు రాయబడినటువంటి వచనాలు ఉన్నాయంట. ఒక చిన్న పిల్ల స్వరం వినపడతా ఉందంట ఆయనకి. అగస్టిన్ ఆ పేపర్, ఆ యొక్క కాగితాన్ని తీసుకొని చదువు అని చెప్పి 2-3 మార్లు ఆ స్వరాన్ని వింటా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆయనకి, దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క కాగితం తీసుకున్నాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు రాయబడినటువంటి ఆ మాటలను చదువుతా ఉన్నప్పుడు దేవుడు వాక్యపు వెలుగులో తన యొక్క పాపపు స్థితిని చూపిస్తా ఉన్నాడు. అగస్టిన్, నువ్వు కామ విలాసంలో జీవిస్తా ఉన్నావు, భయంకరమైనటువంటి కామము అనే పాపంలో జీవిస్తా ఉన్నావు, వ్యభిచార కోపంలో ఉంటా ఉన్నావు, భయంకరమైనటువంటి పాపము, భయంకరమైనటువంటి అపరాధంలో నువ్వు జీవిస్తా ఉన్నావు అన్నప్పుడు దేవుడు తన యొక్క హృదయాన్ని సంధిస్తా ఉన్నాడు. తన హృదయాన్ని తెరిచాడు, ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరించాడు. ఎక్కడైతే కూర్చొని చదువుతా ఉన్నాడో అక్కడే కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపపడతా ఉన్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. అదే మార్గంలో ప్రయాణమే వెళ్తా ఉన్నాడు. ఎవరితో అయితే అగస్టిన్ గారు ఏ వ్యభిచారులతో అయితే సాంగత్యం చేస్తా ఉన్నాడు అదే వీధిలో వెళ్తా ఉన్నాడు. వాళ్ళు పిలుస్తా ఉన్నారు, అగస్టిన్ 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 అని. నీవు పిలుస్తున్నటువంటి అగస్టిన్ చచ్చిపోయాడు. నీవు పిలుస్తున్నటువంటి అగస్టిన్ కాదు నేను, దేవుని సువార్త చేత సంధింపబడినటువంటి నూతన అనుభవంలోనికి మార్చబడినటువంటి అగస్టిన్. ఈ పాపపు స్థితిని దేవుడు చూపిస్తా ఉన్నప్పుడు ఈ రాత్రి కాల సమయంలో యథార్థముగా పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనతో నీ పాపపు స్థితిని యథార్థంగా నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు. మన సమస్త దుర్నీతి నుండి, మన సమస్త పాపముల నుండి విడుదల అనుగ్రహించుటకు, విమోచన అనుగ్రహించుటకు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు. పాపమే ఎరుగినటువంటి క్రీస్తు మన నిమిత్తము పాపాన్ని గెలిచాడు, అపవాదిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, పాపరహితుడిగా జీవించాడు, పాపరహితుడిగా మరణించాడు, పాపరహితుడిగా సజీవుడై 3వ దినాన పునరుత్థానుడై ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఉత్తరవాదిగా ప్రధాన యాజకుడిగా మన నిమిత్తము, మన రక్షణ నిమిత్తము, మన మారు మనసు నిమిత్తము నిరంతరము విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎంత భాగ్యము! ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన పాపపు స్థితిని మనం చూపిస్తా ఉన్నప్పుడు లెట్ us repent, పశ్చాత్తాపపడదాం. చక్కని అవకాశం ఇది. ఒకవేళ నీలో నిజమైనటువంటి పశ్చాత్తాపము ఉన్నట్లయితే 3వ అడుగు నువ్వేం చేయాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా నీవు స్వీకరించాలా. అద్వితీయ సత్య దేవుడైనటువంటి నిన్ను, నీవు పంపినటువంటి యేసును నమ్ముటయే, ఎరుగుటయే, విశ్వసించుటయే నిత్య జీవము. నువ్వు నిజముగా పశ్చాత్తాప అనుభవంలోనికి నువ్వు ప్రవేశించినట్లయితే, యేసరత్నవయ్య గారు అంటారంట, నేను ఆయన ప్రసంగాలు వినే భాగ్యం నాకు కలగలేదు, కానీ అనేక మంది విశ్వాసులు దైవజనులు చెప్పే మాట ఏంటంటే, ఆయన తరచుగా ఈ మాట చెప్పేవారట, మారు మనసు అనుభవం కాదు, లోతైన మారు మనసు మనము కలిగి ఉండాలి. నువ్వు నిజముగా పశ్చాత్తాప అనుభవంలోనికి మార్చబడితే ఇదే గొప్ప అవకాశము, గొప్ప భాగ్యము, క్రీస్తుని నీవు హృదయంలో స్వీకరించుట. ఇదే రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. విశ్వాసముతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి ఇది ఉచితమైనటువంటి ఆహ్వానం అండి. ధనాన్ని అర్జించక్కర్లేదు, ధనాన్ని వెచ్చింపక్కర్లేదు. మోక్షం కొరకు ఏమండి, ఆ యొక్క మోక్షము కొరకు ఈ నేటి లోకము
ధనాన్ని మరి అనేక వేల ధనాన్ని చెల్లిస్తూ ఉంటుంది. ఒక మోక్షాన్ని దర్శించుకోవాలంటే, ఒక మోక్షాన్ని మనం చూడాలంటే ఈ లోకం ఏం చేస్తుంది? ధనం ఇస్తే కానీ ఆ దర్శనము మోక్షము మనకు కలగదు. ఈ ధనము, ఈ వెల 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో మన నిమిత్తము తండ్రి అయిన దేవునికి కట్టేశాడు. ఆయన వెల చెల్లించేశాడు. వన్స్ ఫర్ ఆల్ సమాప్తమైనది అంటాడు కదా, వెల చెల్లించేశాడు. అనేకులకు వెలగా, అనేకులకు విమోచన క్రయధనముగా మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పి ప్రభువైన యేసు క్రీస్తు వారు సాక్ష్యమిస్తా ఉన్నాడు కదా. ఏనాడో వెల చెల్లించేశాడు. ఆ భాగ్యాన్ని మనం స్వీకరించాలంటే కేవలము విశ్వాసమే. మీరు కృపచేత విశ్వాసము ద్వారా, ఎంత ఉచితమైన భాగ్యము ఇది! కేవలము దేవుని వరమే. ఇట్ ఇస్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. 6వ అధ్యాయం 23వ వచనంలో చూస్తా ఉన్నప్పుడు, పాపము వలన కలుగు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందలి నిత్య జీవము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించను. విశ్వాసము ద్వారా ఆయనను స్వీకరించడమే పెద్ద కష్టతరమైనటువంటి పని కాదు. నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వసించువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. వాడబారని నిరీక్షణ, వాడబారనటువంటి నిరీక్షణ, సిగ్గుపడనీయని నిరీక్షణ అండి అది. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ! ఎ ప్యూర్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నిశ్చలత, వాడబారినటువంటి నిరీక్షణ, విశ్వాసం చేత అది పొందుకొనుటకు దేవుడు చక్కని అవకాశాన్ని మనకు ఇస్తా ఉన్నాడు. అయితే నువ్వు హృదయంలో ఏమని విశ్వసించాలా? ఆయన ప్రభువుగా నువ్వు స్వీకరించాలా? రెండవది, దేవుడు తనను మృతుల్లో లేపెనని నీవు విశ్వసిస్తే గాని ఆ రక్షణ భాగ్యంలో నీవు చేర్చబడు. క్రీస్తు మృతుల్లో నుండి లేచనని మనము నమ్మని ఎడల మన విశ్వాసము వ్యర్థమే. చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మరణించాడు అన్న వాస్తవాన్ని నమ్ముతా ఉన్నారు, కానీ ఆయన తిరిగి సజీవుడై పునరుద్ధానుడై లేచాడు అనుటకు, లేక ఆ యొక్క మాటను పరిపూర్ణంగా విశ్వసించుటకు ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. ఎందుకు నమ్మాలంటే నమ్మాలి. ఇట్ ఈస్ బ్లైండ్ ఫెయిత్. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అదే చూస్తా ఉన్నాం. విశ్వాసం ద్వారా మనం యొక్క లేఖనాలు విశ్వసించాలా. ఎందుకంటే ఒక చెట్టు క్రింద కూర్చొని రాయబడినటువంటి మాటలు కావివి. ఒక చెట్టు కింద కూర్చొని ఒక వ్యక్తి రాసినటువంటి మాటలు కావు. దైవావేశము చేత కలిగినటువంటి లేఖనములు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి 40 మంది ప్రవక్తలు, భక్తుల చేత దైవావేశము వలన, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ నడిపింపు చేత రాయబడినటువంటి లేఖనములు. ఈ లోకము మల్లను వెక్కిరించును గాక. ఇది నల్ల పుస్తకము, నల్ల పుస్తకము, నల్ల పుస్తకము అని చెప్పి ఈ లోకము మనలను వెక్కిరించును గాక. నశించిపోతున్నటువంటి ఈ లోకానికి ఈ యొక్క సిలువ సువార్త ఎటువంటిది? వెరితనము. రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. అందుకని అంటాడు, నేను సువార్త నిమిత్తము సిగ్గుపడవాడును కాను. ఈ దేవుని శక్తియే నన్ను రక్షించింది. ఈ దేవుని శక్తియే నా హృదయంలో రూపాంతరము కలుగజేసింది. ఈ దేవుని శక్తి నా హృదయంలో ఒక నూతనమైనటువంటి ఒక అనుభవాన్ని ఇచ్చింది. నన్ను నూతనమైనటువంటి సృష్టిగా మార్చింది. ఇట్ ఈస్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ పవర్. అందుకనే ఈ స్వార్థ నిమిత్తము నేను సిగ్గుపడువాడును కాను. ఎంత ధైర్యం కలిగినట్టు సాక్ష్యము!
క్రీస్తుని ధిక్కరించే వారికి, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి సిలువను గురించినటువంటి వార్త వెరితనము, ఆటంకము, అడ్డంకి. కానీ మనకైతే ఇది దేవుని శక్తి. అనుదినము మనలను ఉజ్జీవింపజేసే దేవుని శక్తి, మన ఆత్మీయ స్థితిలో మనలను పురిగొల్పే దేవుని శక్తి. మన హృదయంలో దేవుడు క్రీస్తును లేపెనని విశ్వాసం ఉంచిన ఎడల ఆ రక్షణ భాగ్యాన్ని మనము స్వీకరించుకోగలుగుతాం. ఎటువంటి స్వీకరణ? పరిపూర్ణముగా ఆయన యొక్క మరణ పునరుద్ధానమందు పాలు పంపులు పొందుకోవాలి. మనం పరిపూర్ణమైనటువంటి బాప్తిస్మపు అనుభవంలోనికి మనం ప్రవేశించాలి. అట్టి రీతిగా ప్రవేశించగలిగితే యేసు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా మనము స్వీకరించగలుగుతాం. చాలా మంది క్రైస్తవులు ఈ దినాల్లో క్రైస్తవ యవనస్తులు ఎంత దురదృష్టకరమో, బాప్తిస్మము కేవలము వివాహాల కొరకే వాడుకుంటా ఉన్నారు. కానీ బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశము మన పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ఏర్పాటు చేయబడింది. నువ్వు క్షమించబడ్డావు, క్రీస్తులో నూతన సృష్టిగా నువ్వు ప్రకటింపబడ్డావు అంటకు బహిరంగ సాక్ష్యము బాప్తిస్మము. నీ పాప క్షమాపణకు గుర్తు బాప్తిస్మము. పరిపూర్ణమైనటువంటి మార్పు లేక క్రీస్తుని అంగీకరించుట, ఆయన మరణ పునరుద్ధానములు అనబడే ఆ బాప్తిస్మపు అనుభవంలో మనము ప్రవేశించాలి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గలతీయుల సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 20వ వచనం అంటాడు. 2వ అధ్యాయం 20వ వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు ఎంత గొప్ప సాక్ష్యమో, సంపూర్ణమైనటువంటి బాప్తిస్మపు అనుభవం. పౌలు భక్తుడు అంటాడు అదే రోమాపత్రిక 6వ అధ్యాయంలో, ఇదిగో పాపము నిమిత్తము మిమ్మల్ని మీరు మృతులుగా మిమ్మల్ని మీరు ఎంచుకొని క్రీస్తు యేసు విషయంలో మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకొనడి అని చెప్పి 6వ అధ్యాయంలో మాట్లాడుతా ఉన్నాడు. పాపం విషయంలో క్రీస్తులో సిలువ వేయబడినటువంటి అనుభవము, సమాధి చేయబడినటువంటి అనుభవము, క్రీస్తు విషయంలో ఆయనలో పునరుద్ధాన అనుభవాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో అది సంపూర్ణమైనటువంటి రక్షణ అనుభవం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చక్కని అవకాశాన్ని మీకు ఇస్తా ఉన్నాడు. ఇంకనూ దేవుని రక్షణను లేక పొందని మారు మనసు లేనటువంటి నా సహోదర సహోదరి ఎవరైతే ఇక్కడ ఉన్నారో దేవుడు చక్కని అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు, గొప్ప భాగ్యాన్ని ఇస్తా ఉన్నాడు. దాటిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నావా? ఈ సువార్తను దాటిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నావా? నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావా? ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో దేవుడిని ప్రాణాన్ని కోరితే ఏది నీ గమ్యము, ఏది నీ గురి? నా ప్రాణమా తినమో త్రాగమో సంతోషించమో సుఖించము అంటూ నీ జీవితాన్ని వ్యర్థముగా నిర్లక్ష్యముగా సువార్తను దాటివేసే ప్రయత్నం చేస్తూ నిన్ను నీవు కఠినపరుచుకుంటా ఉన్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడిని యొక్క ప్రాణాన్ని కోరితే ఏది నీ గమ్యమో, ఎటు నీ గమ్యమో? ఆ ధనవంతుడు ఆ యొక్క అగ్నిలో నరక యాతన అనుభవిస్తా ఉన్నాడు. ఎంత భయంకరము! పౌలు అంటాడు, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినం అంటా ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన మనం ఎలా తప్పించుకుందామో. ఈ రాత్రికాల సమయంలో చక్కని అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. నీ పాపపు స్థితిని పరిశీలన చేసుకున్నటకు, నీ పాపపు స్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్రీస్తుని అంగీకరించుటకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నావా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నాడు, వాడికి ఏమి లాభము, వానికి ఏమి ప్రయోజనము? ఇంకను ఆ ధనాపేక్ష లోకానుసారమైనటువంటి ప్రాధాన్యతలోనే జీవించాలని ఆశపడతా ఉన్నావా? దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని యథార్థంగా నీ పాపపు స్థితిని గ్రహించి ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించగలిగితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. అయితే రక్షింపబడినటువంటి విశ్వాసులు, మారు మనసు పొంది రక్షణ అనుభవంలో కొనసాగుతున్నటువంటి విశ్వాసులు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీ రక్షణను భయముతోనూ
వణుకుతోనూ మీ సొంత రక్షణ మీరు కొనసాగించండి. అట్టి కృపాధన్యత త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన.